క్రీస్తు ప్రేరిట మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. సత్క్రియలు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లున్నారు. గమనించారా? క్రియలను బట్టి దేవుణ్ణి ఎరుగుదమా, దేవుణ్ణి ఎరగమా అన్నది ఎవరి ప్రపంచం గుర్తిస్తా. దేవుణ్ణి ఎరుగుదమా, దేవుణ్ణి ఎరగమా. ఎరుగుదమని చెప్పుకుంటామంట. క్రియలు లేనప్పుడు, సత్క్రియలు మనం చేయలేనప్పుడు మనం దేవుణ్ణి ఎరిగినట్టు కాదు, దేవుని నమ్ముకున్నట్టు కాదు. దేవుడు మనలో ఉన్నాడు అనటం అబద్ధం. దేవుణ్ణి సేవిస్తున్నాను అనడం అబద్ధం. ఖచ్చితంగా మనం క్రియలతో, సత్క్రియలతో జీవించేటప్పుడు తప్పకుండా దేవుడు మనలో ఉన్నాడని ప్రపంచం గుర్తిస్తారు. స్తోత్రం చెప్తామా? తీతు పత్రిక చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరచుకొనము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాల్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదైన గాను ఉండవలెను. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అండర్లైన్ చేసుకోండి. సత్కార్యముల విషయమై మాదిరిగా ఉండుటకు కనపరచుకోవాలంట. ఎవరో చెప్తే చేయటం కాదు, ఎవరో ఇవ్వమంటే ఇవ్వటం కాదు. నీకు నీవే, నిన్ను నీవే అండర్లైన్ చేసుకుంటామాట. ఏం చేయాలి? సత్కార్యముల విషయమై మాదిరిగా ఉండుటకు కనపరుచుకోవాలి. దేవునికి మనల్ని మనం కనపరుచుకోగలగా, ప్రపంచానికి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి, కనపరుచుకోవాలి. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును విధేయులమును. 3వ అధ్యాయం 2వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవరిని దూషింపక జగన మాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయము. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. 3వ విషయాన్ని మనం చూస్తే 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడవలనని జ్ఞాపకం చేయమంటున్నాడు. సిద్ధపడాలి. ప్రిపరేషన్ లేనిదే, సిద్ధపాటు లేనిదే ఏమంటే మనం ఏ మంచి కార్యము చేయలేం. సిద్ధపడాలి. ఎంతో కాలంగా ప్రార్థిస్తూ ఉన్నా, ఏమండి సిద్ధపడుతూ ఉన్నా, ఇంకా సిద్ధపడుతూనే ఉన్నా. ఇక్కడ అంటున్నాడు ప్రతి సత్కార్యము చేయుటకు క్రైస్తవుడు సిద్ధపడవలనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్ని సంఘాలు సిద్ధపడి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో ఎంతోమంది పేషెంట్లకు సపోర్ట్ చేశారు.
రోగులకు సపోర్ట్ చేశారు, హాస్పిటల్లో ఉన్న వారికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆమేన్. వారికి శక్తికి మించి వారి కార్యాలు చేస్తూ వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ వచనం కూడా చదువుదాం. తీతు పత్రిక 3:8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచువాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. 4వ ఆ విషయాన్ని మనం చూస్తే 3వ అధ్యాయం 8వ వచనం తీతు పత్రికలో సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు. శ్రద్ధ ఉండాలి ఏ పని చేసినా. వింటారా? ఏదో అలవాటుగా ఏమంటే ఏదో చెయ్యాలన్నట్లుగా, తప్పదన్నట్లుగా, ఇక చేయకపోతే ఎలా అందరూ చేస్తున్నారు అన్నట్టు కాకుండా శ్రద్ధగా చేయటి అందు మనస్సుంచున్నట్లుగా. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. చేయటకి ఏం నిలుపుకోవాలి? మనస్సు ఉండాలి. మనస్సు నిలుపుకోవాలి. దృఢంగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. స్తోత్రం చెప్తామా? మనస్సుండునట్లుగా ఏమంటే దృఢముగా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అనుభవంలోనికి రావాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే ఏమండి అర్పించుకొనేను. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఎందుకు ప్రభు మనలను పవిత్రీకరించాడు? ఎందుకు మనలను తన సొత్తుగా అంగీకరించాడు? తను తాను అప్పగించుకునటానికి కారణం ఈ 14వ వచనంలో రాస్తున్నాడు. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలుగా ఉండటం. వింటున్నారా? తన కోసరమై మనమందరం ఎలా ఉండాలి? ఏదో తిన్నాము, త్రాగాము, బ్రతుకుతున్నాం అన్నట్లు ఉండకూడదు. 10 మందిని బ్రతికించే విధంగా మనం ఉండాలి. సత్క్రియలు అందు ఏముండాలి? 14వ వచనం ప్రకారం ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు అర్పించుకొనేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ పత్రిక చూద్దాం. 2వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఆమేన్. ఆయన చేసిన పని అయ్యున్నాము. 6వదిగా చూస్తే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినదై దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. ఎందుకు మనల్ని పుట్టించాడు? ఎందుకు మనల్ని ఆయన సృజించాడు, ఏర్పరచుకున్నాడు? ఇందాక మనం చదివినట్లు సొత్తుగా ఎందుకు ఆయన చేసుకున్నాడు, అర్పించుకున్నాడు, అంగీకరించాడు? ఈ సత్క్రియలు చేయటానికి. దేవుని పని అయి ఉన్నాము. 365 రోజులు కూడా చేయొచ్చు. చేతనైనంత సహాయం చేకూర్చుకోనకుండా ఏమే ఒక సత్క్రియ, ఒక మంచి పని మనం చేయటానికి ముందుండాలి. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. తిమోతి పత్రిక చూడండి. మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనం. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇతరుల ఎడల మేలు చేయువారును సత్క్రియలు చేయుటకు ఆజ్ఞాపించవలసిన వారమై ఉన్నాము. అక్కడ అంటున్నాడు, ఏ ధనం అది? సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు
ఏమంటే పాలు ఇవ్వాలి, పాలు ఇవ్వాలి ఉండవాలనని. మనకున్న ధనం, మనకున్న ఆస్తి, మనకున్న సంపద, మనకున్న యోగ్యతను బట్టి, అర్హతను బట్టి ఇతరులకు సహాయపడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండములో ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా, 7వ అధ్యాయం 15వ వచనం చూస్తే ఏమంటే మన బ్రతుకుల్లో దేవుడు ఎన్ని మేలులు చేసినా మేలు చేయడానికి ముందడుగు వేయలేకపోతున్నాం. ఈ జనులు నాకంటే 17:7 అనుకుంటాను, 17:7 చదవండి. 17వ అధ్యాయం 7వ వచనం. వారిని చంపుటకు మొదట సాక్షులను, తరువాత జనులందరూ వారి మీద చేతులు వేయవలెను. ద్వితీయోపదేశ కాండం 17:7. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. గమనించారా? నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను. స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. స్తోత్రం చెప్పండి. అవశ్యముగా, అవశ్యముగా. ఎంతో మంది చేస్తున్నారు, మనమే కాదు. ఇంకా లాస్ట్ వీక్ మనం చేసాం. లాస్ట్ వీకే కాదు, ప్రతి దినం చేయగలిగినంత సహాయం మనం చేయగలిగాలి. సపోర్ట్గా మనం ఉండాలి, ముందుండాలి, అందరికంటే ముందుండాలి. ఎవరో చేస్తున్నారు కాదు, మనమే చేయాలి, నీవే చేయాలి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపు. తీతు పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయం 14వ వచనం చదవండి దయచేసి. తీతు పత్రిక 3:14. మనవారును నిష్ఫలలు కాకుండా నిమిత్తం అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు. సమయోచితముగా. ఒక కాలు ఇరిగింది, హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి డబ్బు లేదు, ఆపరేషన్ ఆగిపోయింది. తినడానికి తిండి లేదు, లేకపోతే గృహం కాలిపోయింది, ఆ పాక కాలిపోయింది. సమయోచితంగా ఏం చేయాలి? ఆ 3:14 అంటున్నాడు, సమయోచితంగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనాలి. ఏ టైంకి ఏది అవసరమో, ఎవరికి ఏది అవసరమో సమయోచితంగా, సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి పెట్టినారా సహాయం చేయగలిగాలి. అది మనం నేర్చుకోవాలి అంటున్నాడు దేవుడు. చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. పేతురు పత్రిక చూడండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. ఏ విషయంలోనైతే మనం దుర్మార్గులము, దుష్టులం, వారి పాపాత్ములు, వారి అసూయపరులు, వారు ఏ సహాయం చేయరని ద్వేషిస్తున్నారో వారి మధ్య, అంటే అన్యజనుల ఎదుట మధ్య మన దాతృత్వాన్ని కనపరచాలి, మన సహాయాన్ని కనుపరచగలగాలి. అక్కడ రాయబడి ఉంది, మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి దేవుని మహిమపరచాలి. స్తోత్రం చెప్పండి. అరే నేను పొరపడ్డాను, ఆమెను అనవసరంగా అన్నాను, ఆ వ్యక్తిని అనవసరంగా దూషించాను అని మరలా వారి తప్పు వారు తెలుసుకొని దేవుని మహిమపరిచేటట్లు ఉంటారు. వింటున్నారా? ఎవరికి సహాయం అందాలో వారికి అందేటట్లు ప్రయత్నం చేయాలి, కానీ అందింది మనం తీసుకోకూడదు, మనం పొందుకోకూడదు, మన వ్యక్తిగత విషయాల కొరకు ఆలోచించుకోకూడదు, నాకు దొరికితే బాగుండు అని తలంచకూడదు. వెంటనే నాకు రాయబడి ఉంది, దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును
బ్రతిమలాడుచూ ఉన్నాను. ఎంత అద్భుతం! వాళ్ళ నోరులు మొయ్యాలి అంటే, మరలా వారి దేవుని తట్టు చూడాలి అంటే మనమే ఒక మార్గదర్శకులుగా ఉండాలి. వారు తిరిగి దేవుని మహిమపరచాలంటే మన సత్క్రియలే. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాం, బ్రెడ్స్ తీసుకున్నాం, యాపిల్, మరి ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాం. ఇవన్నీ నేను అన్నాను, కనబడేటట్లు కవర్లో వేయండి అన్నాను ముచ్చంద్రరావు గారితో. ఎందుకు? ఏమండి, మనం పట్టుకెళ్ళేది యాసిడా లేకపోతే ఫ్రూట్స్ అనేది ఇతరులకు తెలియాలి. లోపల ఏముంది, హాస్పిటల్కి వెళ్తున్నా కనుక వారు ఒప్పుకోకపోవచ్చు. బైబిల్ పంచుతున్నారేమో, కడపత్రికలు పంచుతున్నారేమో, సువార్త ప్రకటన కాదయ్యా, దేవుని ప్రేమను మేము ఎవరిని కనుపరుస్తున్నాం. మా దేవుని బట్టి ఆ ఆకలి ఉన్న వ్యక్తికి సహాయపడుతున్నాం. గమనించారు? దేవుని మహిమపరిచేటట్లు వారి ఎదుట మన ప్రవర్తన ఉండాలంటే సత్క్రియల ద్వారా మన దేవుని మనం కనపరచగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి 5:16. మనుషుల ఎదుట మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. మనుషుల ఎదుట సత్క్రియలను, వెలుగును ప్రకాశింపనివ్వాలి, ప్రకాశింప చేయాలి. సత్క్రియలను, వెలుగును వారి దేవుని మహిమపరుస్తారు. మనం ఏదో ఈ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్ జరిపించుకుందాం, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరిపించుకుందాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం అని కాదు. ఇతరులు మనతో పాటు ఆనందించే విధంగా ఈ కష్టకాలం, ఈ భయంకరమైన దినాలలో దేవుడు మహిమపరచబడేటట్లు ఈ కార్యాలు మనం చేయాలి. మీలో మీకు ఒక ప్రశ్న కలగచ్చు, మనం ఎందుకు చేయాలి? అందరూ బాగా ఉన్నారు, కలిగి ఉన్నారు, సంపాదించుకున్నారు, ఎవరికి ఏది ఇవ్వక్కర్లేదు, కానీ ఇవ్వాలి. దేవుడు బీదవారిని, ధనికులను కూడా దేవుడు సృజించాడు. స్తోత్రం చెప్పండి. మనం నివసిస్తున్న ప్రాంతంలో బీదలున్నా వారి పట్ల మనం చాలా శ్రద్ధ వహించాలి. తిమోతి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దేని చేత? సత్క్రియల చేత మనలను మనమే అలంకరించుకోదాం. ఏదైనా చేయాలంటే సహాయం వారేనండి, వారు ముందుంటారండి. ఒక అలంకరణ. గమనించారా? విని వినలేనట్టు, చూస్తూ చూడలేనట్లు, మనకేమి తెలియనట్లు మనం ఉండకూడదు. దైవభక్తి గలవారం అని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఒక వార్త విన్నాం, మనం ఒక వార్త చెవిని పడింది, ఏమండి, లేకపోతే చూసాం, లేకపోతే విన్నాం, వెంటనే స్పందించాం, అదే అలంకరణ. స్తోత్రం చెప్పండి. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఆ దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. ఏదో సంపాదించుకున్నాం, అందరికన్నా ఉన్నతంగా ఉన్నా, మనకి ఏ లోటు లేదు, ఏ సమస్య లేదు అని అతిశయించుకోవడం. వింటారా? నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండటానికి. స్తోత్రం చెప్పండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు ఇస్తాడు. ఇస్తున్న కొలది దేవుడు ఇస్తూనే ఉంటాడు. మనము ఎంత ప్రయాసపడతామో, ఎంతగా మన గుప్పులు విప్పుతామో, మన హృదయాన్ని ధరిస్తామో అంతగా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు, అలంకరించుకోవాలి. తిమోతి పత్రికలోనే 5వ అధ్యాయం చూడండి, మొదటి పత్రికలోనే 10వ వచనం చదవండి. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలు పెంచి పరదేశులకు ఆతిథ్యము చేసి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ పూనుకొనినదైతే ఆమెను విధవరాళ్ళ లెక్కలో
చేర్చవచ్చును. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. సత్క్రియల విషయంలో పేరు పొంది ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడాలి. ఈ విధవరాల లెక్కలో లిస్టులో ఎవరిని చేర్చాలంట? అద్భుతమైన విషయాలు రాశాడు. చూడండి, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు ఏం చేస్తుంది? పిల్లలు పెంచుతారు, పరదేశులకు ఆతిథ్యం చేస్తారు, పరిశుద్ధుల పాదాలు కడుగుతారు, శ్రమ పడే వారికి సహాయం చేస్తారు. ప్రతి సత్కార్యం చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చు. రేపు ఆ నిత్య జీవంలో మన పేరు ఉండాలి, పేరు లెక్కించబడాలి, లెక్కల్లో మన పేరు కూడా ఉండాలి, చేర్చబడాలి అంటే ఖచ్చితంగా మనం పేరు పొంది సత్క్రియలు చేయుటకు సిద్ధపడాలి. వేరే పని ఏది మనకు ఉండకూడదు, వేరే వ్యాపకం ఏది ఉండకూడదు. ఎంతో మంది ప్రపంచంలో ఎవడొక మంచి పేరు సంపాదించుకున్నారు సహాయపడటానికి. ఇప్పుడు విదేశాలలో మనం చూస్తే వారికి ఉన్న 8 hours డ్యూటీ చేసేసి మిగతా మరొక 8 hours ఓవర్ టైం చేసి మన దేశంలో ఉన్న పేద వారికి, అనాథులకు, విడోస్కి ఫండింగ్ పంపిస్తూ ఉన్నారు. వింటున్నారా? 8 hours వారు తింటున్నారు, మిగతా 8 hours మన దేశాలకు, అనేక దేశాలకు వారు పంపుతూ ఉన్నారు. ఒక మంచి సత్కార్యం. మన దేశంలో కూడా చాలా మంది కష్టపడి ఎంతో మందికి సహాయపడుతూ ఉన్నారు. మరి కొంతమంది సినిమా యాక్టర్లు కొంత డబ్బు వెచ్చించి ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఎంత వాల్యుబుల్ ఆపరేషన్ అయినా, ఎంత కాస్ట్ అయినా, ఎన్ని లక్షల ఖరీదైనా ఉచితంగా ఒక ఫోన్ కాల్ చేయండి, మీకు మేము ఆపరేషన్ చేయిస్తాం. కొన్ని రకరకాల జబ్బులు ఉన్నాయి, మీరు మా హాస్పిటల్కి వస్తే చాలు, ఎంత ఖర్చు అయినా మేమే పెట్టుకుంటాం, రానిపోను ఛార్జెస్ కూడా మేము ఇస్తాం. ఆ దాతృత్వం క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. విగ్రహారాధకులు చేస్తున్నారు, అన్యజనులు చేస్తూ ఉన్నారు, దేవుని ఎరగని వారు చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా మంచి పేరు పొందాలి, సత్కార్యాలు చేయటానికి సిద్ధపడాలి. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రమై ఉండును. వాడబడుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండెను. స్తోత్రం చెప్పండి. మనము పరిశుద్ధపరచబడినందే ప్రతి సత్కార్యం చేయటానికి. ఎందుకు పరిశుద్ధపరిచాడు? ఎందుకు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు? ఎందుకు మనల్ని అంగీకరించాడు? సత్కార్యం చేయటానికి. అంటే ఈ లోపల ఉన్న ఈ మాలిన్యం అంతటిని తీసేశాడు. ఒకప్పుడు దీంట్లో రకరకాల ఆలోచనలు ఉంటాయి. పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రభు దయాళుడని రుచి చూస్తే సమస్తమైన కల్మశాన్ని, దుష్టత్వాన్ని, దూషణ మాటలు ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పరిశుద్ధపరిచాడు. ఆ ఆలోచనే రాకూడదు. గమనించారా? సత్క్రియలతోనే ఎవరిని మన జీవనాన్ని కొనసాగించాలి. రాకుడి గురించి సిద్ధపాటులో 2వ మాట నిష్కపటమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలంట? నింద మోపకూడదు. గమనించారా? నిరాకరించకూడదు, ద్వేషించకూడదు. ఆ ప్రేమకు ఒక అర్థాలు చెప్పాను, జ్ఞాపకం ఉన్నాయా లేవు? ఈరోజు కూడా ఆయన ఎందుకు మనలను పరిశుద్ధపరిచాడంటే ప్రతి సత్కార్యము చేయడానికే. యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఏదైనా చేస్తే మీరే చేయాలి అన్న పేరు సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏది చేయాలన్నా అది మీ వల్లనే అవుతుంది, అది మీ వల్లనే సాధ్యం అని దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. 3వ అధ్యాయం చూడండి, 2వ పత్రికలోనే, తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. స్తోత్రం చెప్పండి. ప్రతి సత్కార్యము పూర్ణంగా చేయటానికి ఈ మాటలు మన జీవితాలను పురుకొల్పుతాయని చెప్తూ ఉన్నారు. ప్రతి కఠిన హృదయాన్ని మారుస్తాయని ఆశించి ఎవరు సిద్ధపరిచాను ఒక 30-40 విషయాలు. ఓకేనా? ఖచ్చితంగా మనం సత్కార్యం చేయటానికి పూర్ణంగా సిద్ధపడాలి. అసలు దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు మనకి ఇచ్చాడు అంటే పూర్ణంగా సిద్ధపడటానికి, సత్కార్యాలు చేయటానికి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రోమపత్రికలో 2వ అధ్యాయం, రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం. ఎలా చేయాలి సత్కార్యాలు? సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. మహిమయును ఘనతను అక్షయతను వెదుకు వారికి. స్తోత్రం చెప్పండి. సత్క్రియను ఓపికగా చేస్తేనే నిత్య జీవం దొరుకుతుందంట. స్తోత్రం చెప్పండి. మహిమయు ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చాడు. చాలా దూరం తీసుకెళ్ళిపోయారు పాస్టర్ గారు. వెహికల్ ఎక్కడో పెట్టారు, నడిపించారు. నా ఓపిక లేదండి. ఉపవాసం ఉన్నాను. నవంబర్ 1 తారీఖు నుంచి జనవరి 1కి ముగిస్తాను. ఎలా చేయాలంట? పాస్టర్ గారు చాలా దూరం ఉన్నారు, ఆయనకి వినబడదులే అని సొనుక్కోకూడదు. ఓపిక ఉండాలి. ఓపికగా చేస్తేనే నిత్య జీవం. స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని మహిమ కొరకు, నీ వ్యక్తిగత జీవిత ఆశీర్వాదం కొరకు. వింటున్నారా? దేవుడు అన్ని ఇవ్వాలనుకుంటాం, మనం మాత్రం ఎవరికి ఏంటి ఇవ్వం. దేవుడి దగ్గర నుంచి అన్ని పొందాలని ఆశపడతాం. అదే ఆశతో ఎదురు చూస్తున్న వారికి సపోర్ట్గా మనం నిలవలేం. ఏ అమెరికా వాడు మనకి సపోర్ట్ చేయటం కాదు, మనమే అమెరికా వాడికి సపోర్ట్ చేయాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. అదే గొప్ప కాదు. నువ్వు చేయొచ్చు, నువ్వు ఒక స్పాన్సర్గా మార్చబడచ్చు, ఆకలి తీర్చొచ్చు, దప్పికి తీర్చొచ్చు, వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వచ్చు. వింటున్నారా? మనల్ని మనం వ్యక్తపరచుకోవచ్చు, కనుపరుచుకోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సత్క్రియలు ఎలా చేయాలి? ఓపికగా, అప్పుడే నిత్య జీవం. చూడండి, 16వ విషయాన్ని మేము ముందు ఉంచుతాం. రోమపత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఎంత అద్భుతంగా ఉందండి. ఈ సత్క్రియ చేయు ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుంది? మహిమయు ఘనతయు సమాధానము. కావాలా వద్దా? ఎవరిని తింటున్నాం కానీ 3 పూట్ల సమాధానం లేదు. పడుకుంటున్నాం కానీ టెన్షన్, గుండె ఇంకా హార్ట్ బీటింగ్ ఎక్కువ కొట్టుకుంటుంది. ఆగిపోద్దేమో అంత భయం, ఓవర్ థింకింగ్. ఏమండి? తింటున్నాం కానీ ఆరోగ్యం లేదు, మంచి ఫుడ్డే తింటున్నాం, ఎయిడ్స్ వచ్చినట్లు ఉంటున్నాం. అందరూ వింటున్నారా? ఎండిపోతున్నాం. నవ్వుతున్నాం కానీ నిజ నవ్వు కాదు, అది నవ్వాలి కనుక నవ్వుతున్నాం. వింటున్నారా? మీ ముఖంలో ఎప్పుడూ బాధ దుఃఖం కనబడదని నవ్వుకొని ఉంటారు, అలా కప్పుకుంటున్నాం అంతే. కానీ సత్క్రియలు చేస్తే అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి మహిమ, ఘనత మరియు సమాధానమును కలుగును. చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. సత్క్రియ చేయ ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తా. ప్రతి ఒక్కరికి. వింటున్నారా? అందరిలాగా ఏదో కనపరుచుకోవటానికి కాదు,
లోకానికి చాటి చెప్పుకోవటానికి కాదు, మనం చెయ్యాలి. దేవుడు చేయమన్నాడు, దేవుడు ఆజ్ఞాపించాడు. ఎఫెసీ పత్రిక చూడండి, 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దామా? సత్కార్యం చేసే ప్రతి ఒక్కరికి ప్రభు వలన ఫలం దొరుకును. ఆమేన్. ఏం దొరుకుతుంది? చేసేదేదో అర్థమైపోదు అంటున్నాడు. ఫలం దొరుకుతుంది, లాభం ఉంది, ఫలం ఉంది. ప్రభు వలన ఫలం దొరుకుతుంది. ఇందుకీ మనం చేస్తున్నామా లేదా? ఏమండి, చేయటానికి పూనుకుంటున్నామా లేదా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచిద్దుము. ఎప్పుడండి? ఎప్పుడిది? ఆ దినము సమీపించిన కొలది. ఏమిటి ఆ దినం? రెండవ రాకడకు. గమనించారా? ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి. తప్పకుండా ప్రభు వలన ఫలం పొందుకుంటా, సమాధానం దొరుకుతుంది. ఏమే, దేవుడు నిత్యం జీవాన్ని ఇస్తాడు. ఎంత అద్భుతం! దేవుని మాటలు అందుకే రాత్రి పగలు ధ్యానించిన వాడే ధన్యుడు. ఏమే. కొలస్సీ పత్రిక చూడండి దయచేసి, 4వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 4:5. వినండి, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయాన్ని పోనివ్వద్దు అంటున్నాడు. సంగమునకు వెలుపట వారి ఎడల ఎలా నడుచుకోవాలి? జ్ఞానం కలిగి. ఏదైనా చేస్తే ఏమండి, ఆ క్రైస్తవులు చేయాలి. గమనించారా? మొదట వారికి నేర్పడానికి జ్ఞానం కలిగి మనం ఉంటాం. మనం చేసేది ప్రతిదీ వారికి ఒక తరఫీదే, ఒక అనుభవం వారికి నేర్పిస్తాం. వారి జీవితాల్లో నేర్చుకునే విధముగా మనం కష్టపడాలి. జ్ఞానం కలిగి నడుచుకున్నది. సంఘం వెలుపల ఉన్నవారి ఎడల అంటే ఎవరు? అన్యజనులే, దేవుని ఎరగినవా. గమనించడానికి ఒక సామెత ఉంది కదా, ఎంగిల్ చేతితో కూడా కాకిని కొట్టరంట. కొంతమంది చేయి కడుక్కోరు, చేయి నాకెత్తూనే ఉంటారు. ఇది మనం అడిగామనుకో, చాలా బాగుందండి, అసలు ఇంకా ఉంటే తిందా అనిపిస్తుంది. జ్ఞానం కలిగి నడుచుకోవటం అంటే అదేనా? చూద్దాం. ఇంకా కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5 చదివారు కదా, 6 చదవండి సార్. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెను అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడే. ప్రతి మనుష్యునికి మన మాటలు ఎలాగుండాలి? ఉప్పు వేసినట్లు ఉండాలి. ఉప్పు లేకపోతే మనం తింటామా? ఏమండి, అది ఎంత మంచి కూర అయినా తినలేం. మన మాటలు ఎలాగ ఉండాలి? ప్రతి మనుషునికి మన మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనమ మధ్య నిరపరాధులను నిష్కలంకులను ఆనందులనైన దేవుని కుమారులగనట్లు సమస్త కార్యములను చేయుడి. సనుగులు మానాలి, సంశయాలు మానాలి. ఏం చేయాలి? మూర్ఖమైన వక్రజనం మధ్య సమస్త కార్యములను
చేయువారముగా ఉండాలి. ఒక్కరి జన్మ మంచి ఏవో కొన్ని ఉంటాయి. సహజంగా వారికి డబ్బు ఉంది, డబ్బు ఇస్తారు, వారికి జాబ్ ఉంది, ఎంతైనా ఇస్తారు. ఇలాంటి సొనుగుళ్ళు, సంశయాలు మానాలి. ఎవరి స్థితిని బట్టి వారు, ఎవరి స్థాయిని బట్టి వారు విజ్ఞాన ఖచ్చితంగా చేయాలి. ఆ పని ఏం చేయాలి? సమస్త కార్యములు చేయువారముగా ఉండాలి. దేవుడు దీవించాలంటే ఇదొక సూత్రం, ఇదొక మార్గం. దీన్ని మనం అనుసరించాలి. దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాలంటే 2వ అధ్యాయం 15 చదివారు, 16 కూడా చదవండి. అట్టి జనము మధ్యాహ్నం జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. ఇదంతా చేసినందుకు క్రీస్తు దినమున ఏం కలుగుతుంది? అతిశయం. ప్రభు అడుగుతాడు, నేను చెప్పటానికి రాని ఒక అతిశయం. వింటున్నారా? ఏం చెప్తావా అని అడుగుతాడు. ఏం చెప్తావు? చెప్పటానికి మ్యాటర్ ఉంది. స్తోత్రం చెప్పండి. ఇదంతా చేసినందుకు క్రీస్తు దినమున ఏముంటుంది మనకి? అతిశయం. పని చేసేవాడు భయపడ్డాడు, పని చేయని వాడే పెరికివాడిగా పారిపోతాడు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. లాస్ట్ ఫైనల్ కొన్ని మాటలు ఉన్నాయి, చెప్పి నేను ముగిస్తాను. త్వరగా ముగించుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండా ఉండునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతుల్లో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మను హెచ్చరించుచున్నాను. స్తోత్రం చెప్తామా? సంఘము వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. ప్రేమలో ఇంకా ఎక్కువగా అభివృద్ధి పొందాలి. గమనించారా? అక్కడ అంటాడు, సొంత కార్యములను జరుపుకున్నటి అందును మీ చేతులతో పనిచేయటి అందును ఆశ కలిగి ఉండాలని ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్. చేయాలో వద్దా? చెయ్యాలి. సంఘం వెలుపల వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. ప్రేమలో ఇంకా ఎక్కువగా అభివృద్ధి పొందాలి. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. స్తోత్రం చెప్తామా? యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించడియు ఇకలోక మాలిన్యం తనకంటకుండా గమనించారా? నిజమైన భక్తిలో ఒక భాగమే ఇతరులకు సహాయం చేయడం. భక్తిలో ఒక భాగం ఏమంటే తప్పనిసరిగా ఇతరులకు మనం ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి, సహాయపడాలి. సహాయం పొందడానికి ఎదురు చూస్తాం కానీ సహాయం చేయాలి. గమనించారా? ఏదైనా దొరికితే బాగున్నాం, ఏదైనా మనం లభిస్తే బాగున్నాం. కొన్నిసార్లు ఎవరికైనా ఆస్తి కలిగింది, ఏమంటే వారికి ఆస్తిలో భాగం, ఆస్తిలో వాట దొరికిందంటే మనకి కూడా వస్తే బాగుంది. అది కాదు దేవుడి కోరిక. నీవే ఏమంటే ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటా. ఆమేన్. అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతాం. అపోస్తలుల కార్యం. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి
ఆమేన్. స్తోత్రం చెప్దామా? వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఏది కావాలి? అయ్యగారు వెళ్తున్నారు, మీ ఫ్లైట్లోకి, మీ ట్రైన్లోకి, మీ బస్సులోనికి మీకు ఏదైతే కావాలో అన్ని సిద్ధపరుస్తాం. పౌలు గారు ప్రయాణానికి కావలసినవన్నీ చూడండి, అక్కడ అంటున్నాడు, అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి. 28 లాస్ట్ మాట ఎప్పుడు చదివిస్తూ ఉంటారు. 2 సంవత్సరాలు అద్దె గృహంలో ఉండే ఏమంటే సంపూర్తిగా పౌలు ఏం చేశాడంట, ఇంటికి వచ్చే వారందరికీ సత్కార్యం చేశాడు, వస్తూ పోతున్న వారందరికీ మర్యాద చేశాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మర్యాద చేసి వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి వాడలో ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతం. ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం. అపవాదికి చోటు ఇయ్యకుడు అని మాట ఉంటుంది చూడండి, 27 నుంచి చదవండి. అపవాదికి చోటు ఇయ్యకుడి, చోటు ఇయ్యకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఆమేన్. ఇక మీదట దొంగతనం చేయకూడదు, కష్టపడి పని చేయాలి, సంపాదించాలి, అది ఇతరులకి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రపంచం అంతా ఏ డాక్యుమెంట్ దొరుకుతుందా, ఏ భూమి దొరుకుతుందా, ఏ ఇల్లు దొరుకుతుందా, ఎప్పుడు పేకపుసుకెద్దామా నా తల్లిది తండ్రిది అని ఎదురు చూస్తున్నారు. ఆస్తి కొరకు, సంపాదన కొరకు. బ్రతికుంటుండగానే ఏదైనా కలిసి వస్తుందా? ఇక్కడ అంటున్నాడు, దొంగిల వాడిక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలను. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏమండి, ఖచ్చితంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే అది నీ కష్టార్జితమై ఉండాలి. లంచం ద్వారా, మోసం ద్వారా, వడ్డీ ద్వారా, ఇంకోటి వచ్చిన దానిని నువ్వు ఎంత పంచిపెట్టినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కష్టపడాలి, మంచి పని చేసి కష్టపడాలి. దొంగతనం చేసి కాదు, మోసం చేసి సంపాదించింది కాదు ఇవ్వటం. కొంతమంది సపోర్ట్ అలాగే ఉంటారు, కొంతమంది సహాయం అలాగే ఉంటారు. ఏమంటే తేరగా సంపాదించింది, అది కష్టపడి సంపాదించింది కాదు, మోసం చేసి సంపాదించింది, అన్యాయంగా సంపాదించింది, అనీతి కార్యాలు నీతిగా సంపాదించింది కాదు. అది వద్దు అంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. 5:14 త్వరగా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి వృక్షము క్రింద పెట్టరు గాని, వృక్షము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చాలండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక, క్రియలు లేని మన విశ్వాసం ఎవరిని రక్షించదు అంటాడు. 2:14 అండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? క్రియలు ఉండాలి. ఏముండాలి మనకి? క్రియలు లేని మన విశ్వాసం మనలను రక్షించదు, మనలను కాపాడదు. మనం చేసే భక్తులు ఏముండాలి? నా సహోదరులారా, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. ఫిలిప్పీ పత్రిక 1:4 చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1:4 వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ పనులన్నీ చేస్తూ మన
ఏమంటే సాక్ష్యాన్ని కనుపరుచు చేసే సువార్త కూడా ఒక సత్క్రియ. అన్ని పనులు చేయాలి, ఇదొక రకమైన సువార్త. ఇతరులకు సపోర్ట్గా ఉండటం, ఇతరులకు సహాయపడటం. అంటున్నాడు కదా, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాడు. ఒక సువార్త. సహజంగా డ్రమ్ కొడుతూ లేకపోతే మైక్ పట్టుకొని ఆర్భాటంతో బోరు ఊత్తూ సువార్త ప్రకటిస్తాం. ఏది చెప్తాదో సువార్త అది చెయ్యము. చేసేవారంగా ఉంటాం, ప్రకటిస్తాం అంతే. ఆ ప్రకటనకు ఆ సువార్తకి తగిన జీవితం మనలో ఉండదు. నువ్వు సత్కార్యాలు చేయడం నేర్చుకుంటే అదొక సువార్త. అదే చాలా విలువైన సువార్త. అది మనుషుని యొక్క హృదయంలో సత్కార్యం చేస్తారు. లాస్ట్గా తిమోతి పత్రిక, ఈ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు నిందల పాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవాలెను. ఒక సంఘ కాపురిగా ఉండాలంటే సంఘం వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉండాలి. ఒక సువార్తకునిగా మనం ఉండాలి. మనం గాస్పల్ అందించాలి, సువార్త అందించాలి. సంఘంలో ఏమండి ఒక మంచి జీవితం జీవించాలి. ఖచ్చితంగా ఏమండి వెలుపటి వారి చేత ఒక మంచి దైవజనుడు, ఒక మంచి సువార్తకుడు, ఒక మంచి గాయకుడు సాక్ష్యం ఉండాలి. మంచి పేరు సంపాదించుకోవాలి. గమనించారా? ఆ పేరు ఎలా వస్తుంది? ఆ సాక్ష్యం ఎలా సంపాదించుకుంటాం? ఎప్పుడు వస్తుంది ఆ పేరు? సత్క్రియలు చేసేటప్పుడు. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఒక మంచి పని చేసేటప్పుడు. అందుకే తీతు పత్రికలు అంటాడు, మాదిరికరమైన జీవితం మనకు ఉండాలి. 3వ అధ్యాయం చదివి ప్రార్థన చేద్దాం. తీతు పత్రిక 3:2, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికము కనుపరచుచు ఎవరిని దూషింపక జగడమానిని వారును శాంతులనై ఉండవలను వారికి జ్ఞాపకం చేయు. ఏం చేసుకోవాలి? జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక మంచి మాదిరికరమైన జీవితం, మాదిరికరంగా ఉండుటకు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సిద్ధపడాలి, కనుపరుచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒక అవకాశం నీ దగ్గరికి వచ్చేటప్పుడు, నీ వరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా చేయాలి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చేయి వెనక్కి తీయకూడదు, చేయి ముడుచుకోకూడదు, హృదయాన్ని కఠినపరుచుకోకూడదు. ఏదో చేయమన్నారు కనుక మేము చేస్తున్నాం కాదు, నీ అంతటా నీవే చేయటానికి పూనుకోవాలి. సత్ప్రవర్తన అనే అలంకరణం అనుకుంటారు. వారి దగ్గరికి వెళ్తే సహాయం దొరుకుతుంది, ఖచ్చితంగా వారు మనకు సహాయపడతారు అన్న సాక్ష్యం పొందాలి. లోకస్తులు చెప్పాలి, అన్ని జనులు చెప్పాలి, మన బంధువులు చెప్పాలి. వారికి ఉందా లేదా ఆలోచించరు, ఉన్న దాంట్లోనే సహాయపడతారు. వారి కోసం, వారి పిల్లల కోసం వారు ఆలోచించారు. ఇతరుల క్షేమమే వారికి ముఖ్యము. స్తోత్రం చెప్తామా? మనం ఎప్పుడైతే సత్క్రియలతో జీవిస్తామో నిత్య జీవం ఉంటాం. సత్క్రియలతో బ్రతుకుతామో, చేయటం నేర్చుకుంటామో, మహిమ, ఘనత మరియు సమాధానం కలుగుతాం. ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో ప్రభు వలన మనకి సహాయం దొరుకుతుంది. చేతులెత్తి ప్రభుని స్తుతిద్దాం. ఎవరిస్తారు మనకి సహాయం? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు వద్ద నుంచి వస్తుంది. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కట్లు మూసుకుందాం, కట్లు మూసుకుందాం. మోకరించండి, మోకరించగలిగిన వారు మోకరించండి. ఒక్క నిమిషం సుపరీక్ష చేసుకుందాం. త్వరగా నిశ్శబ్దంగా మోకరించండి. స్విచ్ ఆఫ్ చేయండి సెల్ ఫోన్స్. దేవుడు నీతో నాతో సంభాషిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం.
దేవుని సంగమా, సత్క్రియలతో మనలను మనం అలంకరించుకోవాలి. సత్క్రియలు చేయటానికి సిద్ధపడాలి. ప్రియా సహోదరుడా, ప్రియా సహోదరి, సత్క్రియల విషయమై మాదిరిగా కనపరుచుకోవాలి. ఈ ఉదయకాలం నీ యోచన, నీ ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రియా దేవుని బిడ్డ, దేవుని సంగమా, సత్క్రియలను శ్రద్ధగా చేయటి అందు మనసుంచాలి. దేవుడు మనలను పవిత్రపరిచింది సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండటానికి. దేవుడు మనలను సృష్టించినది, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి. ఇతరుల ఎడల మనం మేలు చేయాలి. సత్క్రియలు చేయటానికే మనం అందరినీ దేవుడు సృష్టించండి. ఈ భయంకరమైన దినాలలో అన్య జనుల ఎదుట, లోకం ఎదుట ఒక మంచి పేరు, ఒక మంచి సాక్ష్యం, ఒక సంఘ కాపురిగా నేను, ఒక విశ్వాసిగా నీవు, ఒక దేవుని బిడ్డగా నీవు, ఒక కుటుంబ యజమానునిగా, యజమానురాలిగా నీవు ఆ పేరు సంపాదించుకోవాలి. జీవితములన్నీ పొందుకొని ఏమీ లేనట్టు దిక్కుమాలిన స్థితిలో మనం ఉండకూడదు. చేసిన సహాయం మన కష్టార్జితమై ఉండాలి. మన చేతులతో మనం కష్టపడి సంపాదించి ఇతరులకు సహాయపడాలి. దొంగతనం చేసి సంపాదించిన దానితో కాదు, మోసం చేసి సంపాదించిన దానితో కాదు, అన్యాయం చేసి సంపాదించిన దానితో ఇతరులకి సహాయపడటం కాదు. నీ నా కష్టార్జితాన్ని మన చేతులతో శ్రమపడి కష్టపడి సంపాదించిన దానితో దేవుని జనాంగమా ఇతరులకు సహాయపడాలి. సత్క్రియల యందు ఆసక్తిని మనం కనపరిచినందుకు నిత్య జీవాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. దిగంబరిగా ఉన్నాను, నాకు వస్త్రములు ఇచ్చితివా, ఆకలితో ఉన్నాను, ఆహారం పెట్టావా, చెరసాలలో ఉన్నాను, పరామర్శించావా. యేసు ప్రభు శిష్యులు ఆశ్చర్యపడుతున్నారు. మీరెప్పుడు దిగంబరిగా ఉన్నారు? మీరెప్పుడు చెరసాలలో ఉన్నారు? మీరెప్పుడయ్యా ఆకలితో ఉన్నారు, దాహముతో, దప్పికతో ఉన్నారు? యేసు ప్రభు వారు అంటున్నారు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లే. కష్టంలో ఉన్న వారికి సహాయపడితే, ఇతరులకు మేలు చేస్తే, సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటే, ప్రతి సత్కార్యం చేయటానికి సిద్ధపడగలిగితే మనం ప్రభువుకు చేస్తున్నట్లే. అందుకే అంటున్నాడు, ప్రభువు వలన మీరు ప్రతిఫలం పొందుతారు. ఒక తీర్మానంతో ఈ స్థలాన్ని విడిచిపెడదాం. సహాయపడే స్థితిలో మనం ఉండాలి. తినటానికి తిండి లేదు, సహాయపడాలి. వస్త్రహీనులుగా ఉన్నారు, వస్త్రాలు ఇవ్వాలి. దప్పికతో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఆకలి తీర్చాలి, దప్పిక తీర్చాలి. ఇబ్బందులో ఉన్నారు, కష్టములో ఉన్నారు, వెసారిపోయి ఉన్నారు. నేను సృష్టించింది వారికి సహాయపడటానికి. సనుగులు, సంశయాలు మానేయాలి. దేవుని ప్రేమను మనం కనపరచాలి. దేవుని సంగమా, ఈ క్రిస్మస్ దినాలలో
ఈ సంవత్సరాంతపు దినాలలో నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ముఖము తిప్పుకుంటున్నావేమో, లేదు అని బొగ్గాయిస్తున్నావేమో, నా దగ్గర ఏమీ లేదు, నేనేమి చేయలేనని చేయముడుచుకుంటున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పురుకొల్పుతున్నా, ప్రేరేపిస్తున్నా, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో, సమస్తాన్ని అనుగ్రహించిన దేవుణ్ణి మోసం చేస్తున్నావు. సమస్తమును దేవుని యొద్ద నుంచి పొందుకుంటున్న నీవు లేదు అనటం, అది నీ జీవితానికి నష్టాన్ని కలుగు చేస్తుంది. దేవుడు ఇస్తున్నాడు, దేవుడు ఇస్తున్నాడు అని చెప్పాలి. దేవుని దయ వలన పొందుకుంటున్నాం, మేము దేవుని దయ వలన పొందుకుంటున్నామని చెప్పాలి. దేవుడు నీ లోటు తీర్చాడు, దేవుడు మా లోటు తీర్చాడని చెప్పాలి. నీ అక్కర దేవుడు తీర్చాడు, మా అక్కర్లు దేవుడు తీర్చాడని చెప్పాలి. నీ అప్పు దేవుడు తీర్చాడు, మా అప్పులన్నీ దేవుడు తీర్చాడు, మాకు అప్పు లేదని చెప్పాలి. దేవుని సంగమా, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, నేను ఉద్యోగం దేవుని దయ వలన సంపాదించుకున్నాను, నాకు ఏ లోటు లేదని చెప్పాలి. దేవుడు వ్యాపారాన్ని ఇచ్చాడు, మా దేవుడు మా వ్యాపారాన్ని ఆశీర్వదించాడు, మాకే లోటు లేదని చెప్పాలి. దేవుని ఉద్దేశం అది. అలా చెప్పగలుగుతున్నావా? నిన్ను నీవు మోసగించుకుంటున్నావు కదా. ఇతరులకు సహాయపడవలసి వస్తుందని, ఇతరులకు ఇవ్వవలసి వస్తుందని, ఉంటే ఎవరికి ఇవ్వవలసి ఉంటుందో అని, ఎవరు అడుగుతారో అని, లేదు లేదని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. మార్గాలు నీవే మూసివేసుకుంటున్నావు. తెరవబడిన మార్గాలు మోయబడటానికి కారణం నీవే. సహోదరుడా, సహోదరి, దేవుని సముఖంలో మన తత్వాన్ని మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన ఉద్దేశాలు మార్చుకోవాలి. ప్రియా దేవుని సంగమా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తరువాత ఆశీర్వదించాడని చెప్తావా? నేను ఇంకా ఆశీర్వదింపబడలేదు, శాపగ్రస్తునిగా ఉన్నానని చెప్తావా? అలా చెప్పడం దేవుని చిత్తం కాదు. ఎందుకు వెనకంజ వేస్తున్నా? నీ లైఫ్లో ఎవరికైనా ఎప్పుడైనా సపోర్ట్ చేసావా, సహాయం చేసావా? లేక పొద్దుకోవటమేనా? ఎవరి దగ్గరైనా దోచుకోవడమే నేర్చుకున్నావా? అడుక్కోవడమే నేర్చుకున్నావా? దరిద్రతను అనుభవించడమే నేర్చుకున్నావా? ఒకవేళ సహాయం చేసినా చాలినంత సహాయం పేరుకు మాత్రమే చేస్తున్నావా? నిన్ను నీవు పరీక్షించుకో. మనలను మనం విమర్శించుకునే సమయం ఇది. మన జీవితాల్లో యోగ్యంగా మారాలి, మన బ్రతుకు, మన నడవడిక యోగ్యంగా మారాలి. ఫిలిప్పీ గ్రంథకర్త అంటాడు, యోగ్యమైన ప్రవర్తన గలవారై. అవును, అబద్ధం మన నోటి నుంచి రానివ్వకూడదు, పొరపాటున కూడా బొక్కకూడదు, మాట మార్చకూడదు. దేవుని సంగమా, ప్రభు మంచి అవకాశం ఇచ్చాడు, మంచి స్థితిలో వచ్చాడు. నీవు నేను ఆస్వాదింపబడ్డాం, గణపరచబడ్డాం, మన నోటి పట్లన్నీ ఆయన తీర్చాడు. ఇకనైనా సత్కార్యం చేయటానికి సిద్ధపడదా? దేవుని ప్రేమని లోకానికి కనపరచుదాం. ప్రభు అయిన యేసుక్రీస్తును పరిచయం చేద్దాం. ఒక మంచి పేరు, ఒక మంచి సాక్ష్యం సంపాదించుకుందాం. అన్య జనుల ఎదుట, వక్ర జనమ ఎదుట సత్క్రియలనే వెలుగును ప్రకాశింపచేద్దాం. మా మంచి కాపరి మీకు వందనాలు, మా ఉపదేశకుడా మీకు వందనాలు, మా సహాయకుడా మీకు వందనాలయ్యా. భూమి మీద పుట్టిన నాటి నుండి నేటి వరకు మమ్మల్ని కాపాడచ్చు. పాపపు స్థితిలో, దుర్మార్గతలో, దుష్టత్వంలో ఉన్న మమ్మల్ని విడిపించి
మా ఘోరమైన ప్రతి పాపములను క్షమించి నీ సొత్తుగా మార్చారు, మీ జనాంగముగా మార్చారు. సత్క్రియలందు ఆసక్తి గల జనాంగముగా మమ్మల్ని క్రియేట్ చేశారు. మీకు వద్దునా అయ్యా, ఇతరులకు ప్రయోజనకరంగా మమ్మల్ని మలచండి. నీ చిత్తం నెరవేర్చే వారిగా మమ్మల్ని మలచండి. ఇతరుల విషయంలో సపోర్టుగా, అండగా, ఆశ్రయముగా, ఉపకారిగా, సహకారిగా మమ్మల్ని మలచమని మనం చేస్తున్నాం. మేము తిని తృప్తి పొందటము కాదయ్యా, ఇతరులు సంతృప్తి చెందేటట్లు, ఇతరులు తృప్తి పొందేటట్లు, ఇతరులు సంతోషించేటట్లు, ఇతరులు ఆనందించేటట్లు, కష్టకాలమందు ఫలము వారికి దొరికేటట్లు మమ్మల్ని వాడుకొనమని మనం చేస్తూ ఉన్నాం. నీ ప్రేరట, నీ నామములో మేము చేస్తున్న ఈ పనిని ఆశీర్వదించండి నాయన. ఇంకా వెనకబడిన వారిని పురుకొల్పండి, ప్రేరేపించండి. పరిశుద్ధాత్ముడా మీకు వద్దన సహాయపడే ఆస్తమగా మార్చండి. ప్రతి దక్షిణాస్తాన్ని దృఢపరచండి, బలపరచండి. ఇచ్చేవారిగా, సహాయపడేవారిగా దేవా కృపని పని మనం చేస్తూ ఉన్నాం. విన్న వాక్యాన్ని హృదయంలో ముద్రించుకొని నీ కొరకు వాడబడి కృపనివ్వండి. ఒక సాధనముగా వాడుకొనండి. ఒక మంచి కాపరిగా, మంచి సువార్తకులుగా, ప్రార్థన యోధులుగా, నైనా గాయకులుగా, పరిచారకులుగా నిలవబెట్టుకోవమని మనం చేస్తూ ఉన్నాం. దుష్టుడు ఎత్తుకొని పోకుండా అందరి హృదయాలలో ఫలింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడదా.